రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కృషితో పవిత్రమైన ప్రఖ్యాతగాంచిన స్వర్ణాల చెరువు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ విజయవంతమైందని మాజీ దర్గా చైర్మన్ అబూబకర్ తెలిపారు. రొట్టెల పండుగకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అధికారుల సమన్వయంతో ప్రత్యేకంగా పర్యవేక్షించారని ఆయన తెలిపారు. నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి బారా షాహీద్ దర్గాలో ముగింపు సందర్భంగా బారా షాహీద్ దర్గా పండుగను సూపర్ సక్సెస్ చేసిన కోటంరెడ్డి బ్రదర్స్, గౌరవ రూరల్ శాసనసభ్యులైనటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, ఇద్దరు కూడా మన మంత్రివర్యులు నారాయణ, పురపాలక శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారు, మరొక దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు వాళ్ళ సలహా సూచనలతో ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు భక్తులకని ఒక 15-20 రోజుల ముందు నుంచే ఈ కార్యాచరణను మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అధికారులతో కానివ్వండి, అక్కడ వచ్చిన కమిటీ సభ్యులతో కానివ్వండి, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో కానివ్వండి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఆయన ఏదైతే తపన పడ్డాడో అది 100% ఈరోజు సక్సెస్ అయిందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాం, చాలా కమిటీలు వచ్చాయి. ఎప్పుడు కూడా నేను కూడా గతంలో ఇదే కమిటీకి చైర్మన్గా చేయడం జరిగింది, రొట్టెల పండుగ కమిటీకి చైర్మన్గా చేయడం జరిగింది. నేను కూడా ఎప్పుడు కూడా చూడాల ఎంత ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చిన ఘనత గౌరవ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మరొక సోదరులు రాష్ట్ర కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, ఇద్దరు కూడా మేమందరం కూడా ఈరోజు సంపూర్ణంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడికి కుల మతాలకు అతీతంగా ఇటు క్రిస్టియన్లు కానివ్వండి, ఇటు ముస్లింలు కానివ్వండి, ఇటు హిందూ సోదరులు కానివ్వండి, అందరూ ఒక సోదర భావంతో ఒక ఐక్యమై ఏదైనా ఒక పండుగ జరుపుకునే ఏదైనా భారతదేశంలో అంటే ఒక గర్వంగా బారా షాహీద్ దర్గా నెల్లూరు రూరల్ ప్రాంతంలో రొట్టెల పండుగని నేను ఎంతో గర్వంగా చెప్తా ఉన్నా. అటువంటి ప్రాంతంలో వివిధ దేశాల నుంచి కానీ, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది ప్రజలు వచ్చి ఈ యొక్క ప్రాంగణ్యాన్ని తిలకించి అక్కడ భక్తి శ్రద్ధలతో రొట్టెలు వదిలి మళ్ళీ ఇంకో రొట్టె పట్టుకునే ఒక సాంప్రదాయం ఇక్కడ ప్రతి సంవత్సరము. సుమారు నేను కూడా 30 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, అప్పుడు 100లో 1000లో వచ్చే పరిస్థితి, అది దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు లక్షల్లో పెరిగిన పరిస్థితి. ఆ లక్షల్లో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఎప్పటికప్పుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఇటు మున్సిపల్ శాఖ వాళ్ళతో కానివ్వండి, అదేవిధంగా పోలీస్ సిబ్బందితో కానివ్వండి, ఫైర్ సిబ్బందితో కానివ్వండి, హెల్త్ సిబ్బందితో ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి, కమిటీ వాళ్ళతో అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఎటువంటి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలా, మనం అందరం కష్టం చేయాలా, ఎక్కడ కూడా ఒక్క ఇబ్బంది కూడా మనం కలవ చేయకూడదని చెప్పి ఆయన ఏదో ప్లాన్ చేశాడో 100% సూపర్ సక్సెస్ అయింది. ఈరోజు వాళ్ళ సోదరులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సుమారు 36,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచాడో, ఆయన సోదరుడు కూడా బంపర్ సూపర్ సక్సెస్ చేశారు. ఈరోజు ఈ యొక్క రొట్టెల పండుగను మేమందరం కూడా సంతోషపడే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కానివ్వండి, హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు అందరూ కూడా మన గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీధర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసే పరిస్థితి. ఇక్కడ గతంలో నేను చాలా చూసాము, ఎప్పుడు కూడా ఇంత ఇది పోలీసు సిబ్బంది కానివ్వండి, విశాలమైన రోడ్లు వదిలే పరిస్థితి, అంటే నడవడానికి భక్తులకు ఏదైనా ట్రాఫిక్ జామ్ కాకుండా విశాలమైన ప్రదేశం వదిలి పార్కింగ్ కూడా ఒక 10 ప్లేసెస్లో ఏర్పాటు చేశారు.